పుస్తకాన్ని పుస్తకాన్ని తన అన్నటువంటి హృదయరాజ్ వస్తున్నారు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళ అన్నగారు గారికి ఫాదర్ పుస్తకాన్ని అందులో చేస్తున్నారు కాబట్టి ఉపయోగంగా ఫాదర్ గారికి వాళ్ళకి అన్నగారికి వంట గారికి ఉపయోగంగా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ పుస్తకం కార్యరూపం దాచడానికి ముఖ్య కారణమై నాకు తోడ్పడనిచ్చిన తండ్రి సమానంలో నా అన్న మైకల్ హృదయరాజ్, అమ్మ సమానంలో మా వదిన మేరీ సుగంధ గారులకు ఈ పుస్తకం మనసారా అంకితమిస్తున్నాను. ప్రతినిత్యం నా ఆశలకు బలాన్ని చేకూరుస్తూ నా చిన్నతనం నుండి నాకు అన్ని విధాల ప్రోత్సాహాన్ని అందిస్తూ వాళ్ళ తండ్రి వాళ్ళని ఆదరిస్తూ అభ్యర్థిస్తూ చేకూరిస్తూ ప్రేరేపిస్తూ అన్ని విషయాలను నా వెంట తట్టి తోడుగా నిలుస్తున్న నా అన్న వదినలకు ఎవరైనా కోరుకుంటున్నాను. చరిత్రే మనమై ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా తమ చరిత్రను తాము రాసుకోగలగాలి. మహానుభావులందరూ కూడా తమ ఆటోబయోగ్రఫీ రాస్తారు. ఎందుకంటే వారి కష్టాలు, వారి ఆశలు, వారి యొక్క సమస్యలు, ప్రపంచ అభ్యుదయం కోసం వారికి ఉన్న కళలని వాళ్ళు పొందుపరిచి ఈ ప్రపంచానికి పుస్తక రూపంలో అందజేస్తారు. ఆంఖోं की पानी दिल की कहानी हर कोई नहीं समझ सकता है. ప్రతి ఒక్కరికి కంటిలోని ఒక కన్నీటి చుక్కకు ఎంతో విలువ ఉంటుంది. మనసులోని ప్రతి గాయానికి ఎంతో బలం ఉంటుంది. అది అందరికీ అర్థం కాదు. అందుకనే వాళ్ళు పుస్తక రూపంలో తమ యొక్క చరిత్రలను రాసుకుంటారు. మరి నాకు ఎందుకో తెలుగు భాష మీద మక్కువ వల్ల ఇప్పటికీ ఇది 3వ పుస్తకం ఆలస్యం అయిపోయింది. మొదటి పుస్తకం డొక్క మాణిక్యం ఎమ్మెల్యే గారు వారి చేతుల మీదుగా భార్య భర్తల అనుబంధం. నేను PhD పాస్టల్ కౌన్సిలింగ్ మీద చేశాను, ఫ్యామిలీ క్యాటగెటిక్స్ చేశాను, యూత్ పాస్టల్ చేశాను. ఇవన్నీ రోమా నగరంలో చదువుకొని వచ్చి వాటిపైన నేను చేస్తున్న రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్. దాని కారణంగానే ప్రతి ఒక్క కుటుంబానికి దగ్గర అవ్వాలన్న సదుద్దేశంతో అనేక ప్రయత్నాలు, ఆ ప్రయత్నంలో భాగంగానే పుస్తకాలు. ఎందుకంటే మేము పోయాక మిగిలిపోయేది మన మాటలు, ఈ పుస్తకాలు, చరిత్రలు మన తర్వాత తరం చదువుకుంటారు. అందుకని మన ప్రాణం ఊపిరిగా పదాల రూపంలో రాస్తాం. పద కూడా నీ పలుకు మధురములకు పేరు నీ ప్రేమ చెరుకు అనుసరిస్తే మనము మాట్లాడే మాట ఇతరుల్ని కదిలించాలి. మనము రాసే పదం ఇతర జీవితాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చేదే ఉండాలంటారు. మరి ఈ 3వ పుస్తకం నేను మా అన్న వదినకి వీళ్ళకి ఎందుకు పెద్దన్నయ్య వీళ్ళందరూ ఉన్నారు కదా అంటారు. కానీ మా మంచి చెడులు వీళ్ళే బాగా చూస్తున్నారు. కరోనా సమయంలో కూడా ఇప్పుడు ఇంటికి వస్తే అమ్మ నాన్న లేరు కాబట్టి వీళ్ళు బాగా చూసుకుంటారు నా ప్రతి ఒక్క అవసరం. అందువల్ల ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నారు కాబట్టి ఉదయరాజ్, సుగంధ, మేరీ వీళ్ళిద్దరూ నాకు అమ్మ నాన్నలతో సమానం. నేను ఎక్కడ ఉన్నా వీరి గురించి ఎక్కువ ఆలోచిస్తాను. ఎందుకంటే మా కుటుంబాలన్నీ కూడా ఒక జాయింట్ ఫ్యామిలీగా ఇంతవరకు నిలబెట్టిన ఘనత ఆయనకి. 29 సంవత్సరాలు మేము అన్నదమ్ములం ఇంకా కలిసి ఒకే కుటుంబంలో ఉంటున్నామంటే ఈ రోజులలో చూడండి ఇది సాధ్యమా అంటే సాధ్యం. ఒక గురువుగా వెనుక నుంచి ఆధ్యాత్మికంగా అలాగే కుటుంబ పరంగా ఆత్మీయ పరంగా వాళ్ళు నడిపిస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా అసలు నేను వద్దని చెప్పాను. ఎందుకంటే ప్రాజెక్ట్స్ లో చేశారు, మా విచారణ బోరబండలో గొప్పగా చేశారు. మళ్ళీ ఎందుకు ఇంటి దగ్గర ఉన్నాను
అని లేదు మీరు వస్తే సరిపోతుంది అన్నారు. నేను నిన్న వచ్చాను, కార్యక్రమాలన్నీ చేశారు. సో ఇప్పుడు నాకు అందరికీ ధన్యవాదాలు చెప్పే అవకాశాన్ని ఇస్తున్నారు. ముఖ్యంగా నాతో కలిసి దివ్యబలి పూజలో పాల్గొన్న నా సోదరుడు, నా ఆత్మీయుడు, నా మిత్రుడు జూబ్లేయర్ ఫాదర్ అరుణ్ దాస్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారి మొదట వాళ్ళ నాన్నగారిని పోగొట్టుకున్నారు, గతంలో వాళ్ళ అమ్మగారు. మా ఇద్దరు పరిస్థితి ఒకటి. ఇక ఇంటి నుంచి గొడవగా మాకందరికీ కూడా ఒక మంచి లీడర్, ప్రతి సమయంలో మమ్మల్ని నిరుత్సాహపడడానికి ప్రోత్సహించి మంచి ఆతిథ్యం ఇస్తూ మమ్మల్ని బలపరుస్తున్న ఫాదర్ నిర్మల థామస్ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే తమ్ముడు నేను రావడానికి ముందు ప్రార్థన చేశాడు, లేదంటే నాతో పనిచేసే అవకాశం ఉండేది. బోరబడ నుంచి నా రాక ఆయన పోక రెండు ఒకేసారి జరిగాయి. ఫాదర్ జోసెఫ్ గారికి వారు ఇప్పుడు ప్రస్తుతం వారి ఖమ్మంలో పనిచేస్తున్నారు. ఇకపోతే ఫాదర్ ప్రకాష్ గారు మాట ఆయన మనసు ఒకటే, తేనె వెన్నం రెండు కలిపితే ఫాదర్ ప్రకాష్ గారు వారిని మీకు నాకు పరిచయం. న్యూజిలాండ్లో నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు మీ గ్రామానికి వెళ్ళేవాడిని. అక్కడ ఫాదర్ గారు ప్యారిస్ బిషప్గా ఉండేవాడు. ఇకపోతే మన విచారణ గురువులు ప్రత్యేకించి వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఫోన్లో మాట్లాడాను. ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఫాదర్ని నేను చూస్తున్నాను, చాలా చిన్నగా ఉండేవాడు. కానీ నేను ఇప్పుడు ఎక్కువగా అనిపిస్తున్నాను కదా. అదే నేను ఇక్కడికి వచ్చాక ఫాదర్ని చూసాను నిన్న పొద్దున. ఓ నేను ఎప్పుడో చూసాను అని అంటే మన విచారకుడిని కలుసుకునే అవకాశం. ఫోర్త్ ఫాదర్ అన్న మీరు రండి, ఏం కావాలో అన్ని చేసి పెడతాను, మీకు ఏ ఇబ్బంది లేదన్నారు. సహృదయులు వారు మాతో కలిసి పనిచేస్తున్నారు. ఒక గురువు ఈ గౌరవించే గొప్ప మనసు వారికి. ఈ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతందుకు అనేక మందిని క్రోడీకరించి మరియు ముఖ్యంగా మన విచారణ అందరినీ కూడా ఇక్కడికి రప్పించి ప్రార్థనలో నడిపించి విజయవంతం చేసినందుకు ఫాదర్ సురేష్ గారి విచారణ గురువులకు ప్రత్యేకించి ధన్యవాదాలు. ఇకపోతే మంచి వక్త ఆయన ప్రెస్ అంటే అందరూ కళలో కనిపించేది. బైబిల్ డైరీలు అన్ని కూడా ప్రింట్ చేసేది ఫాదర్ షౌరి గారు. ఆయన మాస్టర్స్ చేసి ఉన్నారు ఫోటోగ్రఫీలో, అలాగే మాస్ మీడియాలో, ప్రింటింగ్ ప్రెస్ లో. వాళ్ళు ప్రస్తుతం హెచ్ఓడిపేటలో వాళ్ళు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ గా వాళ్ళు పనిచేస్తున్నారు. వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇకపోతే ఇప్పటిదాకా మాట్లాడారు వాళ్ళ రాజేష్ ఈజ్ ఎ వండర్ఫుల్ గాయ్. పాత్రియా అంటే చూస్తావా అంటే చూడు అంటే నేను ఎలా ఉన్నాను నువ్వు చూస్తే చాలు. ఎందుకంటే ఆకర్షించుకోవడానికి పదాన్ని 3 సార్లు పలికితే నీ వైపు తిరిగినట్లుగా. నా స్టూడెంట్ అన్ని రంగాల్లో మంచి మ్యూజిషియన్, డాన్సర్, ఫోటోగ్రఫీ, అలాగే మాస్ మీడియా, ప్రింటింగ్ ప్రెస్, ఇప్పుడు ప్రస్తుతం ప్యారిస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు, అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నారు. వాళ్ళు ఈ పూజలో పాల్గొని నా గురించి ప్రొఫెసర్ దగ్గర నుంచి ఉత్తరాలు చదివిపోవడం వినిపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇక ఫాదర్ విల్సన్ చక్కటి వక్త, మంచి సింగర్, మంచి మాటలు మీరు చూసారు, కరిస్మాటిక్ స్టైల్. ఫాదర్ విల్సన్ గారు మంచి ప్రసన్నతో మనల్ని కాసేపు ఒడుగుతలు ఊహించారు. వారు ప్రస్తుతం ఆరోగ్యరీత్యా కొద్దిగా అలా ఉన్నారు, పక్కకి వెళ్ళారు. వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రస్తుతం వారు నాతో కలిసి పనిచేస్తున్నారు, అసిస్టెంట్ ప్యారిస్ ప్రెసిడెంట్. వారు హైదరాబాద్ నుంచి ఈరోజు పొద్దున్నే ఇక్కడికి రావడం, ఎందుకంటే నేను లేదు కాబట్టి 3 చోట్ల దివ్యబలి పూజలు సమర్పించి వారు ఇక్కడికి వచ్చారు. పూజలో పాల్గొని చక్కటి వాక్యోపదేశం చేసినందుకు ఫాదర్ విల్సన్ తాళ్ళ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక నా రెప్లికా చెబుతూ ఉంటారు, నా మనసుకు దగ్గరలో ఉన్న వ్యక్తి అంటారు. నేను కూడా చాలా ఇష్టపడే వ్యక్తి ఫాదర్ గుప్తా. మీరు చిన్నవాళ్ళైనా కాస్త కనిపిస్తే బాగుంటుంది. ఆయన మాట మనసు నా యొక్క మైండ్ సెట్ని అర్థం చేసుకొని నా మాదిరిగా, అంటే ఆయనలో వ్యక్తిత్వం లేదు, ఆయన ప్రత్యేకతలు లేదు, కానీ అందరూ అంటారు. ఎందుకంటే మేమిద్దరం కలిసి దాదాపుగా 2 సంవత్సరాలు కొన్నూరులో పనిచేయడం వల్ల నేను అతన్ని తమ్ముడుగా చూడలేదు, నా బిడ్డగా చూస్తాను. అందుకని తండ్రి యొక్క పోలికలు బిడ్డకు రావాలి కదా. ఆధ్యాత్మిక బుద్ధుడు ప్రసంగిస్తే మాత్రం మీరు ఇక్కడి నుంచి కదలరు.
కానీ ఈ సమయంలో వారి సభ్యులుగా నన్ను స్వీకరించారు కనుక మన గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే నా ప్రియమైన కన్యాశ్రీ ఇప్పటికీ 79 సంవత్సరాలు దాటిపోయింది దేవాలయాన్ని కట్టి. కానీ ఇంతవరకు కూడా గురువు అయిన వాళ్ళలో నేను ఒక్కడిని మాత్రమే ఇలా మిగిలిపోయాను. నా తర్వాత వచ్చారు, కొంత దూరం ప్రయాణం చేసి ఆగిపోయారు. సిస్టర్లు దాదాపు 2 ఉన్నట్లు నాకు అనుకుంటున్నాను. 4 వెళ్ళారు, 2 ఉన్నారు మన ఊరు నుంచి. కానీ నేనే ఏకైక గురువు. చెప్పుకోవడానికి గొప్పగా ఉన్నా అనుకోవడానికి బాధగానే ఉంది. ఎందుకంటే మన విచారణ నుంచి గురువులు రావాలి. మరి నా గురుత్వం, నా వొకేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా నిర్మలా సిస్టర్స్ దగ్గర నుంచి నాకు వచ్చింది. గురువుల నుంచి నాకు ఈ వారసత్వం పుట్టాల. కన్యాస్త్రీల నుంచి నేను గురువులని నేర్చుకున్నాను. కీర్తి చేసిన సిస్టర్ జోకింగ్ గారి వల్ల నేను సెమినరీకి రావడం, నిర్మలా సిస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ప్రతి కార్యంలో, నా ప్రతి అడుగులో ఉన్నారు. చర్చ్ డెకరేషన్లో కావచ్చు, ఇంకేదైనా నేను దాదాపు ఇక్కడికి రావడం లేదు కనుక వాళ్ళని నేను సందర్శించడం లేదు. కానీ నిర్మలా సిస్టర్స్ సుప్రీరియర్స్ ఎవరు కూడా నాకు ఇప్పుడు తెలియదు. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సిస్టర్ నేను పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే పాటలు విన్నాం. ఆయన గవర్నమెంటల్ వాస్తవం అందరికీ అంతకు మించి ఎక్కువగా నాకు ప్రియులు అయినటువంటి ఆంటోనీ, అలాగే మా వదిన హెలెన్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సెయింట్ ఆగ్నెస్ స్కూల్ నుంచి అనేక మందికి మా సలహాల మేరకు లేదా నా యొక్క విజ్ఞప్తి మేరకు దాదాపుగా 30-40 మంది పిల్లలకు వాళ్ళు ఉచిత విద్యను ఇస్తున్నారు. మేమందరం ఒక క్రైటీరియాలో ఉన్నాం. కుటుంబం నుంచి సేవా కార్యక్రమాలు మొదలవ్వాలని. నేను ఎక్కడ పనిచేసినా నా కుటుంబం నుంచి నేను మొదట సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాను. ఎక్కడ పని చేసినా కూడా ఇప్పుడు 18 ప్లేస్లలో పనిచేశారు. 18 చోట్ల మా కుటుంబం నుంచి మొదట వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి పనులు చేసేలా నేను చేసుకున్నాను. అంటే వాళ్ళకు కూడా ప్రేరణ. అందువల్ల సెయింట్ ఆగ్నెస్ స్కూల్ యాజమాన్యానికి, టీచర్స్, స్టాఫ్, అందులో ఉన్న పనిచేస్తున్న వాళ్ళందరూ రాత్రంతా భోజనం చేయకుండా నిద్రపోకుండా ఇక్కడ పనిచేశారండి. వారందరికీ, అలాగే నాకు తోడే నిత్యం నడిపిస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులు, నా అన్నయ్య సర్వరాజ్, లిల్లీ గారికి, తమ్ముడు సుశీరాజ్, ఝాన్సీ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు, పోవడానికి ముందు కనీసం నా వారు అని చెప్పుకోవడానికి నాకున్న చిరునామా వారు. ఈ రోజులలో డబ్బు సంపాదిస్తున్నాం, ఇల్లు సంపాదిస్తున్నాం, పేరు సంపాదిస్తున్నాం, పట్టాలు సంపాదిస్తున్నాం. కానీ కుటుంబీకులని సంపాదించుకోలేకపోతున్నాం. కుటుంబాలను దూరం పెట్టుకొని బతుకుతున్నాం. రేపు నెత్తి మీద మట్టి వేయడానికి పిడిగిన మట్టి మన వాళ్ళు లేకుండా పోతున్నారు. అందుకని ఇక నుంచి మేము కరోనా తర్వాత కుటుంబాలని సంపాదించుకోవడం మొదలు పెట్టారు. నాకు మీరు కూడా అలా చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే నా ఆత్మీయులు, మా కుటుంబ సభ్యులు, మాకు ఇక చివరిగా మిగిలిన మా చిన్నమ్మ, చివరి అత్త రోజమ్మ, ఇద్దరు మాత్రం మాకు ఇక్కడ ఆశీర్వాదాలుగా నిలబడి ఉన్నారు. వీళ్ళు భర్త కోల్పోయినా కూడా మాకు పెద్ద దిక్కే ఉన్నారు. వారిద్దరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక చివరిగా మా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా బంధుమిత్రాలు హైదరాబాద్ నుంచి, అలాగే కొత్తగూడెం నుంచి, ఇతర ప్రాంతాల నుంచి విచ్చేశారు. అనేక ప్రాంతాల నుంచి నా బంధువులకు, శ్రేణులకు, అలాగే అంతకు మించి హైదరాబాద్ నడిబొడ్డు నుండి రాత్రే నేను మెసేజ్ ఉత్తరాలు పెట్టాను మన ఇన్ఫర్మేషన్ ఇద్దామని. అందులోనే హైదరాబాద్ నుంచి, రహమత్ నగర్ నుంచి ఆల్రెడీ బాలస్వామి గారు, చేకం గారు రావడం నాకు చాలా సంతోషం. వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. లాస్ట్ అండ్ ద బెస్ట్, నేను నా ప్రాణాల ప్రేమించే ఒకే ఒక ద్వారం ఉంది. ప్రతి గుండెకి 3 ద్వారాలు ఉంటే ఒక ద్వారం ఎప్పటికీ కూడా అది పొగుడికి అంకితం చేస్తాను. అలాంటి వారు ఇప్పుడు నా మధ్యలో రాత్రి నాకు అభ్యంగన స్నానం చేశారు. అభ్యంగన స్నానం, తైలాభిషేకం చేశారు. ఎందుకంటే ఎక్కడ లేదు, ఒక కుటుంబీకుడు చేయవలసిన కార్యాన్ని 30 మంది, 30 కుటుంబాలు ఇక్కడికి, 15 కుటుంబాలు ఇక్కడికి వచ్చారు. పొద్దున నుండి రాత్రి వాళ్ళు 12 గంటల వరకు నాకు తైలాభిషేకం, అలాగే మంగళ స్నానాన్ని మళ్ళీ చేసి దేవుని పాటలతో స్తుతులతో చేశారు. అది ఏ గురువుకు జరగాలనేది నాకు జరిగింది. నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎప్పుడు చేయొత్తి దండం పెడతాను. ఎందుకంటే వాళ్ళు నా కుటుంబం,
నేను చిన్న యాక్సిడెంట్లో పడినప్పుడు నాకు ప్రతిరోజు నన్ను దర్శించడానికి వచ్చిన కుటుంబం 40 మంది 50 మంది ప్రతిరోజు వచ్చేవారు పొన్నూరు నుంచి. వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మర్చిపోయి అలాగే నేను ఎవరైనా మర్చిపోతే దయచేసి క్షమించండి. అలాగే నా కోసం చిన్నవాళ్ళు చక్కగా డాన్స్ చేశారు, ముద్దుగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ముగ్గురు డాన్స్ వేశారు, అంటే 3 చోట్ల డాన్స్ వేశారు. ముఖ్యంగా ఏజిక్స్ లాగా వేశారు. మొదట మమ్మల్ని ట్రెడిషనల్ గా అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. ఇక్కడ చూస్తే అద్భుతంగా చేశారు. ఎందుకంటే డాక్సాలజీ లిటరేచర్లో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ కార్యక్రమం దాటిపోయాక మళ్ళీ దాన్ని రిపీట్ చేయకూడదు. స్టూడియోలో పెళ్లిలో అప్పుడు తాళి కట్టేటప్పుడు ఫోటోగ్రాఫర్ అంటారు తాళి కట్టగా మళ్ళీ కట్టరా, ఇది అయిపోయాక మళ్ళీ సెకండ్ మళ్ళీ అది లిటరేచర్లో మనం చేయలేదు కనుక డాక్సాలజీ తర్వాత ఇవ్వడం జరిగింది. అది ఒక్కటి కొద్దిగా అయిపోయింది. సో డాన్స్ ఇచ్చిన వాళ్ళకి దాన్ని తయారు చేసిన టీచర్స్ కి విశ్వాస రక్షణ సువిశేష నీ మహిమలో చేయమని మా సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ నీవు ఆశీర్వదించి కాచి కాపాడుదురు గాక. సార్ ఒకసారి దగ్గర सुमांजलि दिए सुस्वागत सुमांजलि दिए स्वागत सुमांजलि दिए सुस्वागत सुमांजलि दिए अहरोनु वालिनी पिलुवबडिना अहरोनु वालिनी पिलुवबडिना निरंतर याजकुडा निरंतर याजकुडा स्वागत सुमांजलि दिए सुस्वागत सुमांजलि दिए पदसरि गाम गाम गरि सा सा सरि सा दा 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 सा दा పిలుపుతో పిలువబడిన అత్యున్నతమైన కాపరి ఉన్నత పిలుపుతో పిలువబడిన అత్యున్నతమైన కాపరి నీ సన్నిధిలో నాట్యమాడి నీ సన్నిధిలో నాట్యమాడి పరవశించెదను స్వాగత సుమాంజలి దియే సుస్వాగత సుమాంజలి దియే స్వాగత సుమాంజలి దియే
ಸುಮ್ಮಾಂಜಲಿದೆ
పొంగిపోతోంది నా మనసు, పులకించిపోతోంది నా తనువు. పరవశిస్తూనే ప్రభు సేవలో 25 ఏళ్ళు గడిపాను. ఏమని తెలిపెదను నే నీ మహిమలను, ఏమని పొగడెదను నే నీ కార్యములను. దేవా 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 నేనే నీ దాసుడను. దేవా 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 నేనే నీ దాసుడను. మోషేలా నన్ను పిలిచావు, పౌలునిలా నన్ను మలిచావు. పేదలకు సువార్త ప్రకటించగా, ఆపదలలో విడుదలను కలిగించగా, నన్ను వెలుగుగా దీవించావు. నీ ఆత్మతో నడిపించావు. నీ సేవకి నన్ను పిలిచావు. నన్ను నీకై దీవించావు. పొంగిపోతోంది నా మనసు, పులకించిపోతోంది నా తనువు. దావీదుల బలపరిచావు, నాతానుల నడిపించావు. పగవారిని దరిచేరి క్షమించగా, ప్రతినిత్యం పేదలకు తోడుండగా, నీ కాంతిలో నన్ను నడిపావు. నీ ఆర్తితో నన్ను నింపావు. నీ చెంతకు నన్ను పిలిచావు. నీ చేతితో నన్ను తాకావు. పొంగిపోతోంది నా మనసు, పులకించిపోతోంది నా తనువు. పరవశిస్తూనే ప్రభు సేవలో 25 ఏళ్ళు గడిపాను. ఏమని తెలిపెదను నే నీ మహిమలను, ఏమని పొగడెదను నే నీ కార్యములను. దేవా 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 నేనే నీ దాసుడను. దేవా 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 నేనే నీ దాసుడను. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా,
పరలోకమేలు పవిత్రమా గురుత్వమిచ్చిన త్రిత్వమా పరలోకమేలు పవిత్రమా గురుత్వమిచ్చిన త్రిత్వమా ఏమి బలిగా అర్పితును నీ రుణమే విధముగా తీర్చుకోదును అందుకు నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి నన్ను స్వీకరించుము స్వామి జన్మనిచ్చిన దేవా పిలుపునిచ్చిన ప్రభువ పరలోకమేలు పవిత్రమా గురుత్వమిచ్చిన త్రిత్వమా తైలముతో నా హస్తములను అభ్యంగనము చేసి యాజకత్వపు వస్త్రములను ధరింపచేసినావు తైలముతో నా హస్తములను అభ్యంగనము చేసి యాజకత్వపు వస్త్రములను ధరింపచేసినావు ఏమి బలిగా అర్పితును నీ రుణమే విధముగా తీర్చుకోదును అందుకు నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి నన్ను స్వీకరించుము స్వామి జన్మనిచ్చిన దేవా పిలుపునిచ్చిన ప్రభువ పరలోకమేలు పవిత్రమా గురుత్వమిచ్చిన త్రిత్వమా నిన్నటిదాకా నేను నా తల్లిదండ్రుల వాడను నేటి నుండి చివరి వరకు నేను నీ వాడను నిన్నటిదాకా నేను నా తల్లిదండ్రుల వాడను నేటి నుండి చివరి వరకు నేను నీ వాడను
నీకు నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి, నన్ను స్వీకరించుము స్వామి. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువ, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. లోకలు నా యేసు నాకుండగా, యేసయ్యా నీ ప్రేమ అద్భుతం, నాలో మార్పు తీసిన ప్రేమ, సిలువపై చెల్లించిన బలిదానం, నన్ను చేకూర్చిన జీవదానం. నిప్పుల మధ్య నరిపిన నీవే, నీ చేతి పట్టు నన్ను రక్షించినదే, నాలోని వెందకారాన్ని కలిగించి వెలుగు నింపినవి యేసయ్యా. నిప్పుల మధ్య నరిపిన నీవే, నీ చేతి పట్టు నన్ను రక్షించినదే, నాలోని అంధకారాన్ని తొలగించి వెలుగు నింపిన నీనే యేసయ్యా. పాపములతో నిండిన నన్ను పరిశుద్ధునిగా మార్చినావు, నీ చరణాల వైపు పరిగెత్తయే ఈ హృదయం నీకే అంకితం. కసలమైన నీ ప్రేమతో ఉత్యుగం నందు నడిపించే నీవే, ప్రతి కన్నీటి వెనక నీ చేతి తాకింపు, ప్రతి విజయం నా నీ నామమే జయగానం. యేసయ్యా నీ ప్రేమ అద్భుతం, నాలో మార్పు తీసిన ప్రేమ, సిలువకై చెల్లించిన బలిదానం, నన్ను చేకూర్చిన జీవనానం. యేసయ్యా నీ ప్రేమ అద్భుతం, నాలో మార్పు తీసిన ప్రేమ, సిలువపై చించిన బలిదానం, నన్ను చేకూర్చిన జీవదానం.